అప్పుడు యేసు ప్రభు వారికి తన పరిచయాన్ని లేకపోతే తన దర్శనాన్ని వాళ్ళకి ఇవ్వలేదండి, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. యేసు ప్రభు చనిపోయే కాలం వస్తుందని ఆయన మరణం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన హృదయాంతరంగాలు ఎలిగినోడు, వాళ్ళు ఆయన దగ్గర ఏదో సూచక్రియ ఆశించి వచ్చినవాడు అనమాట అండి. అందును బట్టి వారికి యేసు ప్రభు అవకాశం ఇవ్వలేదండి. మీరు ఆ మాట ఎక్కడ చదువుతారు అని అంటే 37 వచనం, ఆ పారాగ్రాఫ్ ఎండింగ్లో యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఎందుకంటే వారు నిజంగా యేసు ప్రభుని వెంబడించాలన్నోళ్ళు కాదు, నిజంగా నన్ను సేవించాలనుకున్నాడు నన్ను వెంబడిస్తాడు, వారు నన్ను సేవించడానికి వచ్చిన వాళ్ళు కాదని వారికి కనబడలేదంటండి. కాబట్టి యేసు ప్రభు యొక్క ఆఖరి పస్కా ప్రయాణం, లేకపోతే క్షమించండి యోదయ ప్రయాణం, పస్కా పండుగకు ఆయన వెళ్ళి ఆయన పట్టబడడం జరిగింది. అయితే బాధాకరమైన సంగతి ఏంటంటే ఆయన ఆ క్షణం తర్వాత లేకపోతే ఆ ట్రిప్ తర్వాత ఆయన వారితో ఉండడం అనేది అది వారు జీర్ణించుకోలేని సంగతి అండి. ఆయన కూడా ఏం చెప్పాడనంటే, నేను క్రీస్తు ఎల్లకాలం మాతో ఉంటాడని రాయబడింది, ఈయనేమో ఉండడం అని చెప్తున్నాడు, మరి ఎలాగూ అని ప్రశ్న వేశారు. వాళ్ళకి తెలియలేదు, వారు భౌతికంగా రాజుని ఎక్స్పెక్ట్ చేశారు, ఆయన ఆత్మ సంబంధమైన రాజు. ఆ సంగతులు అక్కడ ఉన్నాయి. రైట్, ఇప్పుడు ఓ సంగతిని చూద్దామండి. నాకు ఇవ్వబడిన కొద్దిసేపు ఈ సమయంలో ఓ చిన్న పుస్తకం గురించి చూద్దామండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఈ చిన్న పుస్తకాన్ని గూర్చిన వివరణ ఇవ్వబడిందండి. ఆ పాఠ్య భాగాన్ని చదువుతూ ఏంటి ఆ చిన్న పుస్తకం ఏం వివరిస్తుంది, అది వారికి ఎలా ఉపయోగపడింది, నేడు మనకు ఎలా ఉపయోగపడుతుందో దాని గురించి ఆలోచిద్దాం. రైట్, సో అందరూ కూడా ప్రకటన గ్రంథం యుద్ధానికి సిద్ధం అవ్వండి, శంఖం పూరించబడింది. ప్రకటన గ్రంథం మరి ఎక్కడే ఆలోచనలోనూ వచ్చి మరి ఆ సైరన్. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. రైట్, కొంచెం ఈ పేపర్స్ నిలబడట్లేదు, ఎవరైనా చదువుతారా? చదవండి. 10వ అధ్యాయం 1వ వచనం. బలిష్ఠుడైన అంటే మీకు చాలాసార్లు మనం ప్రకటన గ్రంథాన్న దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చదువుకున్నాము. పరలోకంలో జరిగే దర్శనాలు ఆత్మస్వరూపిగా యోహాను చూస్తున్నాడు. అపోస్తలుడైన యోహాను పరలోకంలో జరిగే దర్శనాలన్నింటినీ ఒకదాని వెంబడి ఒకటి సీక్వెన్సెస్లో దేవుడు చూపిస్తున్నాడు, లేదా యేసు ప్రభు చూపిస్తున్నాడు. యోహాను వాటిని చూసి బుక్లో రాయాలండి. సో ఇక్కడ జరిగిన దర్శనం ఏంటంటే, బలిష్ఠుడైన ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చి చూచితిని. అంటే బలిష్ఠుడైన దేవదూతను చూశాడండి. బలిష్ఠుడైన దేవదూత, బలిష్ఠుడైన దేవదూత పరలోకం నుండి దిగి వచ్చి చూచితిని. ఆయన గురించి వర్ణించారు. చదవండి. ఆయన మేఘం ధరించుకొని ఉన్నాడు. నేను అన్నీ రాయట్లేదు, అంటే ఆయన వర్ణన అక్కడ ఒకసారి చూడండి. ఆయన మేఘం ధరించుకొని ఉన్నాడు. మీరు జస్ట్ ఆయన గూర్చిన వర్ణన అని రాస్తాను. ఆయన గూర్చిన వర్ణన. దేవదూతను ఏమని పిలాలి? మీ 5 మీ 4, నువ్వు వద్దులే. దేవదూతను ఏమని పిలాలి? మేలా ఫీమేలా? పురుషుడిగానే సంబోధించాలండి. దేవదూత వచ్చింది వెళ్ళింది అనొద్దు ఎప్పుడు. ఎక్కడలే బైబిల్లో ఎక్కడ అంటే వచ్చేను అని ఉంటుంది, దేవదూత వచ్చేను అని ఉంటుంది తప్ప వచ్చింది వెళ్ళింది ఇచ్చింది అనే మాటలు ఎక్కడా లేవండి. కానీ ప్రపంచం అంతా దేవదూత అంటే ఆడవులే దేవదూత అనుకుంటున్నారండి. ఆడవులు కాదు.
నాకు కనబడిన పురుషుడు అనే మాట, అంటే వారికి స్త్రీ పురుషుడు అనే భేదం ఏం లేదు యాక్చువల్గా వారి ఆత్మలో. కానీ వారు భూమి మీదకి ఎప్పీర్ అయ్యారు. దేవుడు మనుషులకు కనిపించలేదు తప్ప దేవదూతల ద్వారా తన సమాచారాన్ని వర్తమానాన్ని పంపించేటప్పుడు వారు మనుష్య రూపం దాల్చి భూమి మీదకి వచ్చినప్పుడు, అంటే యేసు ప్రభులాగా పుట్టి గర్భంలో పెరిగి అలా అలా రారు. జస్ట్ ఆ సన్నివేశం కోసం వారు మనుష్య రూపంగా వచ్చారు, మరలా వాళ్ళు వెళ్ళిపోతారు. అది దేవుని శక్తి అంతే. ఎలా జరిగింది, వాళ్ళకి శరీరం ఎలాగొచ్చిందని నన్ను ప్రశ్న వేయొద్దు. వారు అమ్మ కడుపులో పుట్టి పెరిగి అలాంటి వాళ్ళు కాదు, అలాగని మనుషులు కాదు. వారు దేవదూతలు, దేవుని సన్నిధిలో ఉండేవారు. కానీ మెసేజ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు సడన్గా అప్పీర్ అయ్యేవారు. ఆ అప్పీరెన్స్ మాత్రం స్త్రీలు కాదండి, ఆల్వేజ్ మెన్, అంటే పురుష రూపంలోనే వారు అప్పీర్ అయ్యారు ఎక్కడైనా సరే. ఇక్కడ కూడా పరలోకంలో కూడా ఓ బలిష్ఠుడైన దేవదూత, ఆయన గూర్చిన వర్ణన, ఆయన అనేమా ఉంటుంది మీకు ఎక్కడైనా. ఆయన మేఘము ధరించుకొని ఉండెను, అంటే గంభీరతని చెప్పడానికి ఒక దేవదూత లేకపోతే దేవుని గురించి కానీ ఆయన సేవకుని గురించి కానీ గంభీరంగా చెప్పడానికి ఆ వర్ణనలు ఉండేవి, ప్రకృతి వర్ణనలు అవన్నీ. మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను, ఆయన ముఖము సూర్యబింబం వలె, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలె ఉండెను. అంటే అంత గొప్పోడు అని చెప్పడానికి ఆ వర్ణనలన్నీ ఉంటాయండి. అయితే ఇప్పుడు మరి దేవదూతలు ప్రతి విశ్వాసికి పరిచారకులు అని అన్నాడు. ఇక్కడేమో దేవదూతలనేమో భయంకరంగా ఓ పెద్ద, లేకపోతే ఎవరు ఆయన టచ్ చేయలేనట్టుగా కనపరుస్తున్నారు. ఏంటండి ఆ తేడా? దేవదూతల పరిచారకులా, నిజంగా బలిష్ఠులు నిజంగా గాలిని బంధించగలిగే వాళ్ళు, లేకపోతే ఏదైనా చేయగలరు. అంటే దేవుడు సర్వశక్తితో వారికి ఇచ్చిన అధికారాన్ని బట్టి చాలా పనులు చేయగలరు. మానవులకు మించిన పనులు చేయగలరండి. మానవులకి మించిన పనులు చేసేవాళ్ళు మానవులకి ఎలా పరిచారకులు అవుతారు? అంతే, దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు. అంటే మనకి నేను ఒకసారి చెప్పాను, అల్లావుద్దీన్ అద్భుత్ దీప్ అని పాత స్టోరీ ఒకటి ఉండేది. వీడేమో పొట్టోడు, ఆ అల్లావుద్దీన్ అద్భుత్ ఆ దీపాన్ని ఇలాగా కదిపితే అందులోంచి ఒక పెద్ద భూతం వస్తాడు. సార్ చెప్పండి సార్ అంటాడు. ఆడేదైనా చేయగలడు, కానీ వీడికి బానిస అనమాట. అలాగా ఈ దేవదూతలందరూ మనకు పరిచారకులేనండి, వాళ్ళు బలిష్ఠులే. ఆయన ఒక్క కాలు సముద్రం మీద వేసాడంట. 2వ వచనం చూడండి, ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఇది మన సబ్జెక్టు కాబట్టి ఆయన గురించిన వర్ణన ఉంది. ఆయన చేతిలో విప్పబడిన పుస్తకం ఉందండి. ఆయన చేతిలో పుస్తకం ఉంది. ఆయన కాలు, ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి, అంటే అంత పెద్దోడుగా ఆయన చూపిస్తాం. మనం ఆ పని చేయగలమండి? మనం ఇప్పుడు రెండిట్ల మీద, ఈ గట్టు మీద కాలు వేయగలం. అది కూడా ఎంత 2 అడుగుల కన్నా ఎక్కువ దూరం ఉంటే మనం వేయలేమండి. కానీ ఇప్పుడు దేవదూత ఏంటంటే, ఇటు సింహాచలం కొండ కదా, సింహాచలం కొండ మీద ఒక కాలు, ఇది కంబాల కొండ. ఇక్కడ నుంచి కంబాల కొండ, మీ గట్టు దాటితే ఇది కంబాల ఫారెస్ట్, కంబాల కొండ. ఇక్కడ నుంచి ఈ కొండ మీద ఒక కాలు, ఆ కొండ మీద ఒక కాలు వేసి నిలబడగలడు. అలా సముద్రం మీద భూమి మీద నిలబడి ఉన్న, అంటే మహాభయంకరుడైన దేవదూత. ఓ చేతిలో పుస్తకం ఉంది. ఆ పుస్తకం ఎందుకు పట్టుకున్నాడో, లేకపోతే ఆయన ఏం చేయాలనుకున్నాడో, ఏం చెప్పాలనుకున్నాడో చూద్దాం. రైట్, చదవండి. సింహం గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను. ఆ సింహము గర్జించేటట్టుగా ఆయన మాట్లాడుతుంటే సింహం గాండ్రించేటట్టుగా ఉంది. సింహం ఎలా గాండ్రిస్తుందో చెప్తావా నువ్వు? లయన్ రోరింగ్ తెలుసా నీకు? తెలీదా? అసలు ఎలాగుంటుంది? ఆ సింహం గుహ దగ్గరికి వెళ్తేనే దాని గాండ్రింపు మనకి జూలో ఈ చివరినుంటే ఆ చివరిన ధరిస్తే మనకు వినిపిస్తుంది. ఆ సింహము గర్జన వలె ఆయన మాటలో గొప్ప శబ్దంతో ఆర్భాటిస్తున్నాడు. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా, అంటే
దాని అర్థం ఆయన మాట్లాడుతున్నాడు. ఈ బలిష్ఠుడైన దేవదూత చేతిలో పుస్తకం పట్టుకొని ఆ పుస్తకంలో ఉన్నది చదువుతూ, లేకపోతే ఆ పుస్తకానికి సంబంధించో ఆయన ఏవో మాటలు పలుకుతున్నాడు. ఆ మాటలు సింహపు గర్జన వలె ఉన్నాయి. ఆకాశంలో ఉరుములు వస్తే ఎలా ఉంటాయో అలాగ ఉన్నాయి. ఆ మాటలు మనకు అర్థం కావు, కానీ ఆ మాటలు ఎవరికి అర్థమవుతున్నాయి తెలుసా? ఆ దర్శనాన్ని చూస్తున్న యోహానికి అర్థమవుతున్నాయి. యోహాను అవి రాయాలనుకుంటున్నాడంట. అప్పుడు ఆయన అన్నాడు, ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా, అందులో ఏదో మెసేజ్ ఉందన్నమాట అండి. 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, అవి రాయొద్దు. ముద్ర వేయమంటే సీల్ చేసేయి, అవి ఎవరికి తెలియకూడదు, వాటిని రాయొద్దు. పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని, రాయొద్దు, వాటిని ముద్ర వేసేసే అనే మాట విన్నాడంటండి. మరియు సముద్రం మీదను భూమి మీదను నిల్చుండగా, అంటే ఈ కాలు ఇక్కడ అతను వేశాడు కదండి. నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశం తట్టి ఎత్తి పరలోకమును అందులో ఉన్న, చదవండి, అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు. కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. అంటే ఏమంటున్నాడంటే, నువ్వు ఈ సంగతులన్నీ రాయొద్దు, దాని సారాంశం నేను చెప్తాను. జీవం తోడు, ఎవరి జీవం తోడు? పరలోకమును అందులో ఉన్నవాటిని, భూమిని అందులో ఉన్నవాటిని, సముద్రమును అందులో ఉన్నవాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని నేను చెప్తున్న సంగతి ఏదనగా అనే మాట చెప్పాడండి. అంటే పరలోకంలో ఉన్నవి, పరలోకాన్ని సృష్టించి అందులో ఉన్న వాటిని సృష్టించింది ఎవరండి? సాత్విక్, పరలోకంలో ఉన్నవేంటి? దేవుడు తనకు తాను ఉన్నాడు. ఏం సృజించి ఉంటాడు? అందులో ఇంకే ఐటమ్స్ ఉన్నాయి పరలోకంలో? దేవదూతలు, వెరీ గుడ్. ఒకవేళ మనం ప్రకటన గ్రంథంలో చదువుతున్న సంగతులు, బంగారు పట్టణం అన్నాడు, జీవజలం అన్నాడు, జీవవృక్షం అన్నాడు, ఇవన్నీ ఎవరు కలుగు చేశారని? పరలోకంలో అందులో ఉన్న వాటినన్నింటినీ సృష్టించిన వాడు, వాని తోడు. అంటే సింపుల్గా దేవుడు తోడు అని చెప్పకుండా, దేవుని జీవం తోడు అని చెప్పకుండా ఆయన వర్ణించాడు అనమాట అండి. భూమిని అందులో ఉన్న వాటిని అన్నిటినీ, సముద్రము అందులో ఉన్న వాటిని అన్నిటినీ ఎవరు సృష్టించారండి? నోటి మాటతో సృష్టించాడు. అలాంటి సర్వశక్తి అయిన దేవుని తోడు నేను చెప్తున్న సంగతులు ఏంటంటే, దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. అంటే ఆ చిన్న పుస్తకంలో ఉన్న సంగతి తెలియజేస్తున్నాడండి. దేవుడు తన దాసులకు తెలియజేసిన సువార్త మర్మము ఏమన్నాడండి? సువార్త ప్రకారము దేవుని మర్మము. సువార్త ప్రకారము దేవుని మర్మం ఒకటి ఉంది. ఆ దేవుని మర్మం ఆలస్యం చేయకుండా వస్తుంది. ఇంకా ఆలస్యం ఉండదు. ఇది ఆయన చెప్పాలనుకున్నాడు. ఆ చిన్న పుస్తకంలో ఉన్న సారాంశం ఏంటంటే, అంటే అక్కడ ఆది క్రైస్తవులు శ్రమలు పొందుతున్నారని వారిని ఆదరించడానికి ఈ చిన్న పుస్తకం ఇవ్వబడింది. అందులో ఏముందంటే, దేవుడు ఇంకా డిలే చేయడు, ఆలస్యం చేయడు, లేదా ప్రభు ఆలస్యం చేయడు, ఆయన మీ కేసు సెటిల్ చేస్తాడు. ఇప్పుడు అలాగ హాస్పిటల్కి తిప్పుతున్నారనుకోండి, ఈ వారం కాదు, వచ్చే వారం కాదు, తర్వాత వారం కాదు, మళ్ళీ వారం కాదు, అలా వెళ్తున్నారు. మీ కేసు సెటిల్ అవ్వట్లేదు. అప్పుడు ఎవరో వచ్చి నీ కేసు ఈ రోజుతో సెటిల్ చేస్తాను, ఇంక నీకు పర్మనెంట్ ట్రీట్మెంట్ వచ్చేస్తుంది, ఇంక నువ్వు రావాల్సిన అవసరం లేదు అని చెప్పేటప్పుడు అది ఊరటా కాదా?
మీరు ఇంకా ఎక్కడో ఉన్నారు. ఇప్పుడు గ్యాస్ కోసం లైన్లో ఎవరో నించున్నారో మీకు కరెంటు ప్రాబ్లం చెప్తే తప్ప మీరు నా దగ్గరికి రారు. గ్యాస్ అయిపోయిందని ఎవరైనా ఇక్కడ ఇంతకుముందు మా గ్యాస్ బుక్ చేస్తే ఇంటికి వచ్చేసి సిలిండర్ ఇచ్చేవాడు, ఇప్పుడు ఇవ్వట్లే. అక్కడికి వెళ్ళి బుక్ చేసుకుంటే ఒక స్లిప్ ఇస్తున్నాడు. ఆ స్లిప్ తీసుకోవడానికి 2 గంటలు 3 గంటలు లైన్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ స్లిప్ పట్టుకొస్తే ఎక్కడో పెడతాడు ఆ గ్యాస్ లారీ. అక్కడికి వెళ్తే అది అక్కడికి మళ్ళీ వెళ్ళేటప్పటికి 100 మంది ఖాళీ సిలిండర్ పట్టుకొని ఉన్నారు. అప్పుడు ఇక్కడ ఒక 3 గంటలు పట్టుకుంటే అప్పుడు సిలిండర్ వస్తుంది. అప్పుడు ఇలా కాకుండా ఇప్పుడు అలా వెయిట్ చేస్తున్నాడు. ఎక్కడైనా సరే మనం ఏ క్యూలో వెయిట్ చేసేటప్పుడు వెయిట్ చేయాల్సిన పని లేదు, ఇంకా డిలే లేదు, నీ పని అయిపోయింది అని అంటే అది ఆదరణ అన్నమాట. ఆ నిరీక్షణకి ముగింపు అన్నమాట అండి. సో ఇక్కడ ఈ చిన్న పుస్తకంలో దేవుని మర్మం ఒకటి ఉంది. ఇంకా దేవుడు ఆలస్యించాడు, ఆ మర్మాన్ని మీకు తెలియజేస్తాడు. ఏంటంటే మర్మం అంటే వాళ్ళకి కానీ మనకు కానీ, వాళ్ళకేమో అక్కడ జరుగుతున్న రోమా సైనికులు పెడుతున్న శ్రమల నుండి విముక్తి కావాలి. ఇప్పుడు దేవుడు మనకుంచిన మర్మం ఏంటండి? బైబిల్లో అన్ని మర్మాలు రివీల్ అయిపోయినాయి. ఇంకా ఏం రివీల్ అవ్వాలండి? ఏం ఉండిపోయిందండి? యేసు ప్రభు రెండవసారి రావడం మిగిలిపోయిందండి. ఇంకేం ఉండిపోయిందండి? ఇప్పుడు నిన్ను శ్రమ పెడుతున్నోడికి గొర్రెల్ని మేకల్ని వేరు చేయడా? నువ్వు ఎటువైపు వెళ్తావో దేవుడు మార్చడా? అది ఉండిపోయిందండి. ఇంకా ఎవడు గొర్రెో ఎవడ మేకో మర్మంగా ఉండిపోయిందా లేదా? మరి అది ఆ మర్మం డిక్లేర్ అవ్వాలి కదా. ఆ మర్మం ఉండిపోయిందండి. మనందరం కుడివైపు ఉంటామో ఎడమవైపు ఉంటామో మనకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఎవరో డిసైడ్ చేయకూడదు, అది దేవుని చేతిలో ఉంది. అది ఒకటి ఉండిపోయిందండి, అంటే తీర్పు ఉండిపోయిందండి మర్మంగా. యేసు ప్రభు రెండో రాకడ ఉండిపోయిందండి. గురుగులు ఉండిపోయాయండి. ఆ గురుగుల్ని ఏరే పని ఒకటి ఉందండి. పరలోక వాగ్దానాలు మనకి ఏవైతే ఇస్తానన్నాడో అవి ఇంకా మర్మంగా ఉండిపోయినాయండి. మనం డైరెక్ట్గా వాటిని చూసామండి, ఊహించుకుంటున్నాం ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని. అపోస్తలుడైన యోహానికే అంటే ప్రకటన గ్రంథం రాయక ముందు, ప్రకటన గ్రంథం రాసిన తర్వాత చాలా సంగతులు ఆయనకు తెలిసిపోయినాయండి. రాయక ముందు ఆయనకు కూడా తెలియలేదు. ఆయన ఏమన్నాడు తెలుసండి? మనం ఎలాగవుతామో ఏమవుతామో అక్కడ ఎలా ఉంటుందో పూర్తిగా నాకు ఇంకా ప్రత్యక్షపరచబడలేదు అని అన్నాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం 4వ వచనం చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం 1వ వచనం చూడండి. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనం ఉంటామని నేను నిరీక్షిస్తున్నాను అన్నాడు. అప్పటికి ప్రకటన గ్రంథం రాయలేదు. ముందు యోహాను పత్రిక, ముందు ప్రకటన గ్రంథమా? యోహాను పత్రిక తర్వాత రాయబడిందండి. ఆయన బంధింపబడిన తర్వాత రాయబడింది ప్రకటన గ్రంథం. ముందు పత్రిక రాయబడింది, తర్వాత ప్రకటన గ్రంథం, తర్వాత ఆఖరిగా ఆయన చనిపోయే ముందు రాయబడిన పత్రిక ప్రకటన గ్రంథం. కాబట్టి అప్పటికి ఆయనకి తెలియలేదు. కానీ తర్వాత మనం ఏమవుతామో అక్కడ ఎలాగుంటాయో ఆ సంగతులన్నీ తెలిసినాయండి. అవి మనకు మర్మంగానే ఉన్నాయి. యోహాను వల్ల కొంత రాయబడింది తప్ప మనం ఇంకా చూడలేదండి. కాబట్టి దేవుని మర్మం ఉండిపోయింది. ఇంకా దాని విషయంలో ఆలస్యం ఉండదు. చాలామంది ఇంకా ఆలస్యం ఉందని అనుకుంటున్నారు. ఒకవేళ ఆలస్యం అంటూ ఉంటే మీరు నేను మారు మనసు పొందాలని దేవుడు కరుణించి డిలే చేస్తున్నాడు తప్ప, లేకపోతే ఆ చిన్న పుస్తకాన్ని దానిలో ఉండే ఆ సంగతులు ఏవో మర్మాలుగా నువ్వు ఇప్పుడు రివీల్ చేయొద్దని అన్నాడండి. అందులో డేట్ ఉందో టైం ఉందో నాకు తెలీదు, దానికి ముద్ర వేసి అన్నాడండి. అవి ఎప్పుడు రివీల్ అవుతాయనంటే ఇదిగో ఆయన అయితే ఈ సంగతులు దేవుడు తన దాసులకు తెలియజేసిన సువార్త ప్రకారము మనకు తెలియజేశాడండి. ఆ మర్మాన్ని కూడా మనకు తెలియజేశాడండి. అయితే ఈరోజు ఆ పిలుపుని అందుకొని మనందరం వచ్చాము. రాలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా వారు కూడా విశ్వసించాలని దేవుడు కృప చూపించి వెయిట్ చేస్తుంటే మనకేముందంటే ఇంకా ఏది జరగలేదు, ఇంకా ఏం జరగలేదు అని ఒకవేళ ఆలస్యం చేస్తున్నాడు అనుకున్నారేమో. కాబట్టి ఆయన ఆలస్యం చేయడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏదో అక్కడ ఉందండి. ఒకసారి చదవండి. పరలోకం నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు
నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో వెప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకం తీసుకొనమని చెప్పుతే వింటిని. ఇప్పుడు అందులో ఏ మాటలు ఉన్నాయో అవన్నీ నీకు తెలియాలి యోహాను. నువ్వు కిందున్న ప్రజలకి దాన్ని వివరించు. అంటే దేవుని దాసులకు ఆయన తెలియజేసే సంగతులు ఆయన తెలియజేస్తాడు. ఆయన మర్మాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేశాడండి. కాబట్టి నువ్వు ఆ పుస్తకాన్ని తినేయి. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకం విప్పబడి ఉన్న చిన్న పుస్తకం తీసుకొని తినమని చెప్పుట వింటిని. ఆ పుస్తకాన్ని తినేయమన్నాడండి. పుస్తకాన్ని ఎవర్రా తింటారు? పుస్తకాన్ని ఎవరైనా తింటారా? చిన్నపిల్లల పుస్తకాన్ని ఇలా తింటే నోట్లో పెట్టుకోద్ది అంటామండి. ఇక్కడ ఏమంటున్నాడంటే యోహాను ఆ దేవదో ఇంకో దేవదూత చెప్తున్నాడు. ఆ దేవదూత బలిష్ఠుడైన దేవదూత చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసుకొని తినేసేయి. దాని అర్థం ఏంటండి? ఆ మాటలు యోహానుకు తెలియాలి. అవి ఆయన ప్రకటించాలి భూమి మీద. ఆయన ఆలస్యం చేయకుండా వస్తున్నాడనే సంగతిని చెప్పాలి. అవి నువ్వు భూమి మీద ఉన్న మనుషులకు ప్రకటించడం కోసం అవి నువ్వు తినేసేయి. అయితే తినేటప్పుడు అది ఎలాగుంటుందంట? అవి నీ కడుపుకు చేదుగా ఉంటాయి, నీ నోటికి తేనె వలె మధురంగా ఉంటాయి అని చెప్తున్నాడండి. అంటే కడుపుకి చేదుగా ఉంటాయి, నోటికి మాత్రం మధురంగా ఉంటాయి. అంటే అవి గంభీరమైన కఠినమైన విషయాలండి. అంటే కడుపుకి చేదుగా ఉండి నోటికి తీపిగా ఉన్నవి ఉన్నాయా? ఎవరిని అడగను? మా శ్రీని గారు అబ్బాయి ఇచ్చాడు. కడుపుకి అంత మంచిది కాదు, నోటికి మాత్రం తీయగా ఉంటాయి. ఏమి తెలియవా? నువ్వు తింటున్న రోజు ఐస్ క్రీమ్ తింటున్నావు, లేస్ ప్యాకెట్లు కొనమంటున్నారు, నూడిల్స్ వెళ్ళి తింటున్నారు. ఇవి నోటికి ఏమన్నా అలా చూస్తున్నారు. అవన్నీ నోటికి బాగుంటాయి, కానీ కడుపుకి మాత్రం కఠినమైనవండి. మీరు అందుకే ఈ మధ్య చూడట్లేదా? అరే నేను కాకరకాయనరా, నన్ను పక్కన పడి వద్దురా చెప్తున్నాయి. అవి ఎందుకు చెప్తున్నాయి? నేను నోటికి చేదుగా ఉన్నా, నీ లోపల నేను మంచి పని చేస్తానరా అని చెప్తున్నాయి. అయితే ఇక్కడ నోటికి బాగుంటుంది, కడుపుకి కష్టంగా ఉంటుంది. అంటే చాలా ఇక్కడ చెడ్డమని కాదు మీనింగ్, అంటే హార్డ్ విషయాలు అవి. అయినా సరే నువ్వు తిను, నెమ్మదిగా ఆరాయించుకో, తర్వాత వాటిని నువ్వు ప్రకటించాలి కాబట్టి నువ్వు తిను అని. ఎక్కడైనా సరే ఇలాంటి ప్రాక్టీస్ ఉందండి. ఎవరినైనా ఏ ప్రవక్తకైనా బుక్ తినిపించాడు ఎక్కడైనా? ఆడవాళ్ళు మొదట అడుగుతాను. ఇలాంటి ప్రాక్టీస్ ఒకసారి జరిగింది పాత నిబంధనలో. ఈ దర్శనంలోనే రియల్గా ఎవడో పుస్తకం తినడం, పుస్తకాన్ని ఎవడు తింటాడు? కానీ దర్శనంలో ఆ పుస్తకాన్ని అలా తీసి నోట్లో అనిపించి నోట్లో ఆ పుస్తకం పడేశాడు, మింగేశాడు. యోహాను అలాగే మింగాడు. పాత నిబంధనలో ఒకసారి అలా జరిగింది. ఎవరికైనా తెలుసా ఏ ప్రవక్త గురించి అని అడుగుతున్నాను. తెలియకపోతే పర్లేదులేండి. అంటే నేను ఎందుకు ప్రశ్న అడుగుతాను, అది తెలియలేదా అని మిమ్మల్ని ఎద్దేవా చేయడానికి కాదు. అలా నువ్వు ఫెయిల్, ఇర్మియా కాదు. ఎవరు చెప్ప ఏహెచ్కేఎల్కి అంటే మనం ధన్యులు అండి. ఈ వాక్యాలు చదువుకొని ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి దేవుడు వాక్యాన్ని రాస్తే అది చదువుకొని ఇదిగో దాని విషయం ఇది అని మనం నేర్చుకోగలుగుతున్నాం. వాళ్ళకి ఏమీ తెలీదు, వాళ్ళ దగ్గర గ్రంథాలు లేవు. వాళ్ళు ప్రకటించాలి. ఎలా ప్రకటిస్తారు? ఆత్మ ద్వారా ప్రకటించాలి. దాన్నే దర్శనంలో ఏం చేశాడంటే ఆ పుస్తకం మనుషులకు తినిపించేస్తే ఆ సంగతులన్నీ అతని కడుపులో ఉంటాయి అన్నమాట. ఎహెచ్కేలు ఇలాంటిదే. ఎహెచ్కేల్ గ్రంథం 2వ అధ్యాయం, ఎహెచ్కేల్ గ్రంథం 2వ అధ్యాయంలో ఈ సంగతి ఉంటుంది. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ప్రకటన గ్రంథం ఆ పేపర్ నీ దగ్గర నుంచి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం దగ్గర ఎహెచ్కేల్ గ్రంథం 2వ అధ్యాయం వచనం వేసేసుకుంటే మీరు మర్చిపోరు. అక్కడ ఓ పుస్తకాన్ని ప్రవక్త తినేశాడు, ఇక్కడ ఓ ప్రవక్త పుస్తకాన్ని తినేస్తున్నాడు. ఈ గత నెల రోజులుగా 10th ఇంటర్మీడియట్ వాళ్ళందరూ పుస్తకాలు తినేస్తున్నారు. వాళ్ళు అయిపోయినాయండి. 10th అయిపోయింది, ఆ 10th ఇంకా తింటున్నారు వాళ్ళు. సంవత్సరం అంతా తినకుండా ఈ వారం రోజుల్లో తింటున్నారు వాళ్ళు. అలా తిన ప్రవక్త ఒకడు ఉన్నాడు. వచ్చిన చూసి చెప్పు. దొరకలేదా? వచ్చిన చెప్పు. 2వ అధ్యాయం ఎహెచ్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం.
గ్రంథం పట్టుకున్న ఒక చెయ్యి నా యొద్దకు చాపబడును. ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపట్ను వెలుపట్ను వ్రాయబడినై ఉండెను. మహా విలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. అలా కాదండి, 8వ వచనం అండి, చదవండి. అది పుస్తకం తినేసే అని చెప్పిన విషయం చదువు. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దాన్ని నీ భుజించుము అనెను. అప్పుడు తిన్నాడు అనే సంగతి కూడా చదువు. నేను చూచుండగా అయితే నేనే చదువు. 3 అది రైట్. 3 నాదే తప్పు, 2 కాదు. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి రైట్. ఆయన నోరు తెరవగా ఆ గ్రంథాన్ని నేను తిన్నాను, అది నా నోటికి తేనె వలె మధురంగా ఉంది అని అన్నాడండి. అక్కడ కూడా ఇక్కడ కూడా అంతే. లోపలేమో కఠినమైన విషయాలు, రోదనం గురించి, విలాపం గురించి, శాపం గురించి రాయబడిన పుస్తకం. తినడానికి మాత్రం తీగా ఉంది, లోపల మాత్రం భయంకరమైన సంగతి. ఆయన ప్రవక్త కాబట్టి దాన్ని అరాయించుకొని అది కఠినంగా ఉన్నా సరే తిన్నాడు. మీరు దయచేసి నోటికి తీగ ఉందని అన్నీ తినవద్దు. అర్థమైందా? ఏంటి నేను వాళ్ళందరికీ చెప్తున్న విషయం వేరు, ఆత్మీయమైన సంగతి. మీకు చెప్తున్న సంగతి ఏంటంటే అలా చిప్స్ కోను, ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ కోను అని అడగొద్దు. అవి తినడానికి రుచిగా ఉంటాయి కానీ లోపల కఠినంగా ఉంటాయండి. అవి ఇలా యోహానికి తినిపించాడు, యెహెజ్కేలుకి కూడా తినిపించాడు. ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు యోహాను ఏం చేయాలి? ప్రకటన గ్రంథంలో తిన్నాడా లేదా చూడండి. ఇంతకీ 10వ అధ్యాయం. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తిన్నాడండి ఆ పుస్తకాన్ని. అది నా నోటికి తేనె వలె మధురంగా ఉండను కానీ నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదయ్యను. కొంచెం కఠినంగా ఉంది దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి. కారణం ఏంటంటే అవి ఘోరమైన భారమైన సంగతులు. అయితే ఎందుకు తినిపించాడు? అప్పుడు వారు ఆ దూతలు చెప్తున్నారు, ఎవరితో? యోహానుతో. నీవు అంటే పుస్తకాన్ని తినిపించారు. ఆ పుస్తకమును తినిపించి ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. చదవండి బ్రదరు. పుస్తకాన్ని తినిపించారు. పుస్తకాన్ని తినిపించి నీవు ప్రజల గురించి, జనముల గూర్చి, ఆయా భాషలు మాట్లాడు వారి దగ్గరికి వెళ్ళి, భాషలు మాట్లాడువారు, ఇంకా అనేక మంది రాజులు అంటే ఈ బుక్లో ఉన్న సంగతులు నువ్వు మరలా వారికి ప్రవచించు. వారందరు గూర్చి ఎవరెవరు అంటే సామాన్య ప్రజలు ఉంటారు, ఆయా భాషలు మాట్లాడేవారు ఉంటారు, అధికారులు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఈ సంగతులు మరలా ప్రవచించనగత్యము. నువ్వు మరలా చెప్పాలి, మరలా ప్రవచించాలి. ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ దేవుని మనము అని తెలియజేశాడు కదండి. ఆయన ఆలస్యం చేయడం అని తెలియజేశాడు కదండి. ఆయన ఆలస్యం చేయడు, ఆయన షూర్గా దాని గురించి డెసిషన్ తీసుకుంటాడు. ఈ లోపు నువ్వు మరలా ప్రవచించు. ఎందుకండి? ఆయన ఆలస్యం చేయకుండా తీర్పు తీర్చే లోపు ఒక వ్యక్తి అంటే ఎవడైనా సరే, ఆయా భాషలు మాట్లాడేవాడు, ఏ జనమైనా, ఏ ప్రజ అయినా సరే దేవుడు మాట విని మారు మనసు పొందుటకు అంటే ఈ అధ్యాయంలో ఏమీ లేదండి. ఓ చిన్న పుస్తకాన్ని యోహానికి తినిపించి దేవుడు లేదా దేవదూత ద్వారా ఆ మాటలు ఆయన కడుపులోకి వెళ్తే, ఇప్పుడు అలా పుస్తకాన్ని తినేస్తున్నాడు, నవిలేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే భౌతికంగా కాదు, ఆ సంగతులన్నీ బుర్రలోకి ఎక్కించేసుకున్నాడని. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారండి, అంటే ఎంత వాళ్ళు ర్యాంక్ స్టూడెంట్స్, వాళ్ళు నిద్రలో అడిగినా సరే సమాధానం చెప్తారు. కారణం ఏంటండి? వాళ్ళు అంటే మీరు అలాంటి వాళ్ళు చూస్తే, చదవలేనోడికి అలాంటి వాళ్ళు చూస్తే, నేను ఇంటర్మీడియట్లో
సార్ క్వశ్చన్ అడిగే లోపు ఇంకా క్వశ్చన్ కంప్లీట్ లోపు ఇలా ఆన్సర్ చేసేవారండి. ఒక పాప 9th క్లాస్, మేమేమో ఇంటర్మీడియట్, కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్ ఒక అమ్మాయి వచ్చేది. క్వశ్చన్ అవ్వేలోపు ఆన్సర్ చేసేవారండి. వీళ్ళు మనుషులేనా, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మాకేమో మ్యాథ్స్ తీసుకొని స్టెప్ వేసి 4 స్టెప్పులు వేస్తే కానీ ఆన్సర్ రాదు, వాళ్ళు క్వశ్చన్ వేసేలోపు ఆన్సర్ చెప్పేవారు. అంటే ఒకవేళ గాడ్స్ గ్రేస్ కొంతమందికి దేవుడిచ్చే జ్ఞానం అంటే, కానీ వాళ్ళు ఏం చేసి ఉంటారండి, ఆ పుస్తకాలని ఆ టెక్స్ట్ బుక్ని మింగేశారా వీళ్ళు అని అనుకునేవాళ్ళం. అలాగా ఎవరైతే దాంతో నింపబడతారో దాని గురించి వాళ్ళు ప్రకటన చేయగలరు. ఇప్పుడు యోహానికి ఎందుకు తినిపించాడండి, యోహానికి గ్రంథాన్ని ఎందుకు తినిపించాడండి, నువ్వు వెళ్ళి ప్రజలకు ప్రకటించు. ఆయన ఉన్న కండిషన్లో ఇప్పుడు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి లేకపోతే ఊరు వెళ్ళి సువార్త ప్రకటించే కండిషన్లో ఆయన లేడు. అయితే ఉత్తరం రాసి వారికి వినిపించగలడండి. ఆలస్యం లేదు. దేవుడు తన మర్మాన్ని ఫినిష్ చేయాలనుకుంటున్నాడు, లేదా తన మర్మాన్ని అంటే మర్మంలో ఉన్న సంగతులన్నీ అయిపోయినాయి. ఒక ఆయన తీర్పు తీర్చే విషయంలో ఇంకా ఏదైతే మర్మంగా ఉండిపోయో ఆయన డిక్లేర్ చేయాలనుకుంటున్నాడు. ఈ విషయంలో జాగ్రత్త అని నువ్వు మరలా ప్రవచించు. ఎందుకు ఒక మనిషికి మరలా ప్రవచించాలి శైలేంద్ర అంటే, మనకి ఎన్నిసార్లు ప్రవచించబడాలండి? నిజానికి ఇక్కడ ఉన్న వారిలో మోర్ దాన్ ఒక 50-60% అబోవ్ మీకు అన్ని సంగతులు తెలుసండి. మీకు అన్ని సంగతులు తెలియవా? మనకు అన్ని సంగతులు తెలియవండి, కొత్తగా వస్తున్న కొంతమందికి తప్ప. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళకి కాకుండా మ్యాక్సిమం మీకు 66 పుస్తకాల్లో తెలియని సంగతులు ఏమున్నాయండి, అన్నీ తెలుసండి. అయినా కూడా మరలా ప్రవచించాను అగత్యము అని ఎందుకు అన్నాడండి? అంటే తెలిసిన వాళ్ళు తెలుసుకొని ఉంటే సరిపోదు, దాన్నేమో మరలా నెమరు వేసుకోవాలి. తెలియని వారికి అది తెలపబడాలి. దేవుని మాట లేకుండా, దేవుని వాక్యం లేకుండా నీ జీవితం నడవదండి. ఇదొకటే బాగా గుర్తుపెట్టుకోండి. మనం దేవుని వాక్యం చేత కాకుండా, దేవుని వాక్యం లేకుండా మన జీవితాల్లోనూ మన బ్రతుకుల్లోనూ మన జీవితాలు అంటే ఏదైతే దేవుడు ఆలస్యం చేయకుండా వస్తానన్నాడో, ఏ పరలోకపు వాగ్దానం అయితే మనకు మర్మంగా ఉండిపోయిందో అక్కడికి మనం చేరే లోపు ఈ వాక్యం మన జీవితంలో లేకపోతే, వాక్యం చేత నువ్వు ముడివేయబడకపోతే, అంటే నేను ఈ మధ్య ఏదైనా ప్రశ్న అడుగుతుంటే సామాన్యమైన సంగతి కూడా మాకేమీ తెలియదండి అంటే, ఇందాకేదో అడిగాను ఎవరు తినేశారని, అది మీరు చెప్పకపోయినా పర్లేదు, అలాంటివి చెప్పకపోయినా పర్లేదు. ప్రాథమికంగా చెప్పాల్సిన సంగతులు కూడా అంటే నేను ఎంత ఆశ్చర్యపడిపోయానంటే, ఓ 15 సంవత్సరాల నుంచి వింటూ అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు దారుణంగా సంఘాన్ని హింసించి తర్వాత మారాడు అనే సంగతి ఓ 15 సంవత్సరాలు విన్న తర్వాత కూడా ఒక విద్యార్థికి, మా అమ్మ లాంటి వాళ్ళను, సత్యవత ఆంటీ వాళ్ళని కూడా వాళ్ళు పాపం ఆ సంగతి సడన్గా అడిగితే చెప్పలేరు కూడా తెలిసిన ఓ విద్యార్థికి, పోనీ నేను కామ్ చేసి సడన్గా అడిగాను అనుకోకు, నేను చెప్తున్న సంగతి ఎప్పుడైనా విన్నావా, మరి ఏం కూర్చుంటున్నావు, ఏం నోట్స్ రాస్తున్నావు, సామాన్యమైన సంగతులు కూడా. కాబట్టి దయచేసి అంటే వాక్యం లేకుండా మన జీవితాలను కట్టుకోవద్దండి. వాక్యం లేకుండా కట్టుకుంటే ఇక్కడ కూర్చున్నా ఉపయోగం లేదు. దయచేసి సహోదరులారా, అంటే మీకు చెప్తున్నాను, బయట ఎవరిని నేను విమర్శించట్లేదు, కానీ అన్య దేవతల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, అన్య ఆచారాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి ఆచారాలు ఉంటాయండి. వాళ్ళ భక్తి నిజమైన దేవుని శక్తిని ఆశ్రయించింది కాదు, అందుకోసం ఆచారాలు ఉంటాయి. వాళ్ళకి టీచింగ్ ఏమైనా ఉంటుందండి? ఇప్పుడు మీరు చెప్పండి, లైఫ్ టీచింగ్ ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నానండి. బయట ఉండదు సార్. అందుకే ఈ మధ్య భయపడి ప్రవచనకర్తలు కొంచెం బయలుదేరి బాబు ఇలాగ ఉండండి అలాగ ఉండండి అని భయపడుతున్నారు. కారణం ఏంటి తెలుసండి? ఆచారాలతో, కేవలం ఆచారాలతో ముడిపడి ఉన్న భక్తి నిన్ను అంటే దేవుని స్వభావం నీలో పెంచలేదు, ఈ భూమి మీద ఉన్న దుష్టత్వాన్ని తప్పించలేదు. పోనీ మీరు ధైర్యంగా, నేను ఇందాక అన్యుల గురించి ధైర్యంగా చెప్పలేకపోయాను, కానీ ఆర్సీఎం గురించి నేను ధైర్యంగా చెప్తున్నాను. ఆర్సీఎం చర్చిల గురించి ఎవరైనా, ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైనా వచ్చారండి మీలో ఎవరైనా? మేము గతంలో ఆర్సీఎం చర్చికి వెళ్ళేవాళ్ళం అండి, ఇప్పుడు వచ్చామని ఒక్కరు లేరా? నన్ను బతికించావు ఒకరు ఉన్నారండి. ఇక్కడ ఎవరో చేయెత్తారు?
నువ్వు ఆర్సీఎం చర్చిలో వాక్యం ఎక్కడ ఉంటుందండి? అసలు ఇప్పుడు మతశాఖల్లో ఏదో ఒక వాక్యం ఉంటుంది, అది తప్పుడుదో మంచిదో తర్వాత సంగతి. ఆర్సీఎం చర్చిలో వాక్యం ఉండదండి అసలు. కేవలం కొన్ని ఏవో మాలలు ఉంటాయి, అవేవో ప్రార్థనలు, కడతా ప్రార్థనలు ఉంటాయి, అవి కూడా వాళ్ళు చేస్తారు. ఈ వచ్చిన వాళ్ళకి ఏదో అక్కడికి వస్తే పుణ్యం అంటుకుంటుందని వెళ్తున్నారండి. ఇక్కడ కూర్చుంటే ఏం అంటుకోదు సహోదరులారా. ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఆ రొట్టె ద్రాక్ష తీసుకుంటే, ఒకసారి కర్నూలు నుంచి మా బంధువులు వచ్చారు. ఆయనేమో ఇలా కళ్ళు కద్దుకొని రొట్టె తిన్నాడండి. ఇలాగా ఆ ద్రాక్ష రసం మీరు గ్లాసులో ఇస్తే ఇలా పోసుకొని ఇలా తాగి ఇలాగ అన్నాడు. అది సాధారణమైన అంటే గుడిలో ఇచ్చే తీర్థంలాగా ప్రసాదంలాగా దీన్ని ట్రీట్ చేశాడు తప్ప ఏ ఉపయోగం లేదు. ఆయనలో అదేం పని చేయదు. దయచేసి కొంచెం మాట్లాడద్దు, అయిపోయింది, నేను త్వరగానే ముగించేస్తాను. అది తింటే నీకేం జరగదు. అది ఎందుకు తింటున్నావో, ఎందుకు తీసుకుంటున్నావో దాని వెనకాతలో ఉన్న సారాంశం గొప్ప తప్ప అది తిన్న మాత్రాన నీకు లోపలేవో శక్తి బయలుదేరిపోదండి. లోపల నీకు ఉద్యోగం ఏమో లోపల రాదండి. దాని వెనకాతలో ఒక సారాంశం ఉందండి. నువ్వు పరిశుద్ధుడిగా మారడానికి తండ్రి అయిన దేవుడు చేసిన ఆ గొప్ప సంకల్పం ఉందండి. నువ్వు నశించిపోకుండా తప్పించబడే ఒక గొప్ప మర్మం ఉందండి, గొప్ప త్యాగం ఉందండి. దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి తప్ప ఇది తినేసినంత మాత్రాన నీకేమి భక్తి అంటుకోదండి, నీకు పుణ్యమేమి అంటుకోదండి. కానీ వాక్యం లేకుండా ఉండే జీవితాల్లో ప్రస్తుతం అదే జరుగుతుంది. కేవలం ఆచార ప్రకారం వచ్చి కూర్చుంటే దానివల్ల నీకు యూజ్ లేదండి. అందుకోసం నువ్వు మరలా నగత్యమైంది అని యోహానికి పంపించాడండి. వాక్యం ఏం చేస్తుందండి ఓ మనిషిని? చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇప్పుడు అవన్నీ నేను చెప్పలేను. ఒక 4 విషయాలు చూద్దాము. నీ జీవితానికి వెలుగు. కీర్తనలు 119వ కీర్తన 105వ వచనంలో ఈ మాట ఉందండి. 119 నీ వాక్యము నా పాదాలకి దీపం, నా త్రోవకు వెలుగు. అంటే నువ్వు ఎటు నడవాలో నడిపించేది వాక్యం. అందుకోసం తన ప్రవక్తలకి దేవుడు పుస్తకాలు తినిపించి మరీ వెళ్ళి చెప్పించమన్నాడని. ఈరోజు ఆ వాక్యం లేకపోతే ఓ వ్యక్తి ఎలా నడవాలో తెలియదు. మీరే చెప్పండి, జీవవాక్యం లేకపోతే మన బ్రతుకులు ఎటు సాగేవండి? ఎటు వెళ్ళాలో మనకు తెలియదండి. మనం ఎలా మనల్ని దిద్దుకోవాలో మనకు తెలియదండి. అంటే మనల్ని నడిపించేది వాక్యం. మరొక మాట, రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా లేఖనముల వలన ఆదరణ బట్టి. అంటే లేఖనాలు ఏం చేస్తాయండి ఒక వ్యక్తిని? నీ నిరీక్షణకు ఆధారం అండి. అక్కడ చదువులుకు ఒకసారి. లేఖనము వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. అంటే మన నిరీక్షణకు ఆధారం లేఖనం అండి. ఈరోజు రేపు పొద్దున్న నాకు దేవుడు ఏదో బహుమానం ఇస్తాడనే నిరీక్షణ, ఏ ఓర్పుతో అయితే మనం ఎదురు చూస్తున్నామో ఆ ఎదురు చూపుకి ఆధారం లేఖనం అండి. లేఖనం లేకపోతే తర్వాత ఇట్స్ ఏ మెడిసిన్ ఫర్ యువర్ సోల్ అన్నాడండి. అంటే అమ్మ ఏదో బీపీతో కానీ షుగర్తో కానీ డైలీ మెడిసిన్స్ వాడేవాళ్ళు ఎవరు ఉన్నారు? చెయ్యెత్తితే దొరికిపోతారనే వర్రీ అవ్వద్దు అమ్మయ్య. ఇప్పుడు ఎందుకండి డైలీ వాడాలి? అంటే ఇంతకుముందు ఏమీ లేవు. వయసు మీరిన తర్వాత ఏవో అలాంటివి తగులుతున్నాయి మనకి. థైరాయిడ్ అనో మైగ్రీన్ అనో ఏవో జబ్బులు గురవుతున్నావు. ఆ గురవుతున్నప్పుడు దాని నుంచి రక్షించబడడానికి, తప్పించబడడానికి నువ్వు నెగ్లెక్ట్ చేయకు. షుగర్ ట్యాబ్లెట్స్, బీపీ ట్యాబ్లెట్స్ నెగ్లెక్ట్ చేయడానికి లేదండి. అప్పుడు దాని నుంచి తప్పించబడడానికి, అవి కంట్రోల్లో ఉండడానికి, నిన్ను అవి డామినేట్ చేయకుండా ఉండడానికి ఆ మెడిసిన్ వాడుతున్నారు లేదండి. అలాగే
నీ జీవానికి సంబంధించి నీ సోల్, నీ ఆత్మకి జీవాన్నిచ్చేది యాక్చువల్గా అంటే నీ శరీరానికి ఆరోగ్యము అని తెలుగులో వాడారు. ఇంగ్లీష్లో దాని అర్థం ఒరిజినల్గా నీ ఆత్మకి చికిత్స చేసేదంటండి వాక్యం. సామెతలు 4, ఒకరేమో 119:50 చదవండి, ఒకరు సామెతలు 4:20-22 చదవండి. సామెతలు 4:20-22. సామెతలు 4:20-22 వచనాలు చదువుతున్నారండి సహోదరులు, చదవండి. నా కుమారుడా నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియుకుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము. నేను చెప్పే మాటలు అంటే దేవుని వాక్యాలని తొలగిపోనివ్వద్దు. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో. దొరికిన వారికి అవి జీవమును, దొరికిన వారికి అవి జీవాన్ని ఇస్తాయి. వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము, వారి సర్వ శరీరానికి ఆరోగ్యం. అక్కడ సర్వ శరీరం అంటే ఓన్లీ బాడీ అని కాదండి, యువర్ బాడీ అండ్ సోల్. అంటే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది, నీ హృదయానికి జీవాన్ని ఇచ్చేది వాక్యం అండి. తర్వాత ఇంకొక మాట, కీర్తనలు 119:50 మనం పాట కూడా పాడతామండి. అది నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో నీ వాక్యమే నన్ను బ్రతికించెను అని ఆ వచనం అండి. అంటే నా బాధల్లో మనకి నెమ్మది కలుగు చేసేదేదండి అంటే వాక్యాన్ని బట్టే. యాక్చువల్గా నాకు ఎవరో ఫోన్ చేశారండి, ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తూ ఫోన్ చేశారండి. లాస్ట్ ఒక 1 month నేను కొంచెం ఆయనకి సూసైడ్ చేసుకోవాలనే థాట్స్ ఎక్కువ వస్తున్నాయంటండి. సూసైడ్ నాకు మరి ఏ టెన్షన్స్ నాకు తెలియదు. వాళ్ళు ఎవరో కూడా అక్కడి నుంచి యూట్యూబ్లో నెంబర్ చూసి నాకుండే పరిస్థితిని బట్టి, ఫ్యామిలీ ఇరిటేషన్స్ని బట్టి, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ని బట్టి నేను చనిపోవాలని నాకు అనిపిస్తుందండి. అప్పుడు కృంగిన వారికి దేవుడు సహాయం చేస్తాడని, ఇలాగే మరణాపేక్ష కలిగిన వాడే ఏలియా. ఒక అధ్యాయంలో ఏలియా కూడా చనిపోవాలనుకున్నాడు. ఆ వాక్యం, మనం చెప్పిన వాక్యం దొరికిందంట ఆయనకి. అది దొరికిన తర్వాత నాకు సూసైడ్ ఆలోచన మాత్రం పోయింది. ఈ బాధలో దేవుడు ఎలాగోలా తప్పిస్తాడులేండి అని. అంటే అది వ్యక్తిగొప్పతనం కాదు, నేను చెప్పానని చెప్పట్లేదు. అంటే వాక్యం ఓ వ్యక్తిని తన బాధల్లోంచి బయటికి తీసుకొని వస్తుందని, వాక్యం వలన అలాంటి ఆదరణ ఉంటుందని. కాబట్టి అంటే వాక్యం చెప్పేవాళ్ళు, వాక్యాన్ని స్వీకరించేవాళ్ళు, దాని విషయంలో దాని గొప్పతనం ఏంటో ఎందుకు యోహానికి ఇచ్చి మరలా చెప్పమన్నాడనంటే అన్ని విషయాల్లో. అంటే కేవలం ఆదరించడమే కాదండి, వాక్యం బుద్ధి చెప్పుద్ది, భయం పుట్టిస్తుంది. 119వ కీర్తన, మొత్తం 119వ కీర్తన అంతా కూడా ప్రతి లైన్లో అంటే ప్రతి వచనంలో ఆయన వాక్యము, శాసనము, ధర్మము, శాసనము ఏదో ఒక మాట ఉంటుంది. విధులు అనే మాట లేకుండా ఉండదండి. ఎంటైర్ 119వ కీర్తన అంతా దేవుని వాక్యం గురించి రాయబడిన కీర్తన. ఎప్పుడైనా 8 వచనాలు ఒక స్టాంజాలా ఉంటాయి, నీట్గా చదువుకొని దాని అర్థాన్ని గమనించండి. ఓసారి ఒక్కో ఆఖరి వచనం చదివి క్లోజ్ చేస్తాను. 119:38 వచనం. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. వాక్యం మనిషిలో భయం పుట్టిస్తుంది అంటండి. పుట్టిస్తుందా? బాధలో ఉన్నోడికి ఆదరిస్తుంది, తేడాగా ఉన్నోడికి భయం పుట్టిస్తుంది అంట. ఎవరైనా ఎక్కడైనా వాక్యం విని భయపడ్డారా? నేనేవే పట్టిన బుద్ధి తెచ్చుకున్నారు. వాక్యం వాళ్ళు సరే భయం పుట్టించింది, నిన్ను కాదనలేను. ఎవరో వాక్యం విని బాబోయ్ ఇప్పుడు వద్దులే తర్వాత చూసుకుందాం అన్నారంటండి. చెప్పు కరెక్టే, నువ్వు రైట్లో ఫేస్ తర్వాత పౌలు వాక్యం చెప్తుంటే ఒక ఆయన వినడానికి ట్రై చేశాడండి. ఆ చెప్తున్న సంగతులు వింటే అంటే వాక్యం ఆదరించడమే కాదు, తేడాగుంటే సెట్ చేసేస్తుంది కూడా. భయం అంటే వాక్యం దగ్గరికి, వాక్యంతో పోల్చుకోలేనోడు, సరిచూసుకొని మార్చుకోలేనోడు, దిద్దుబాటు లేనోడు దాని దగ్గరికి రాడు. అవసరమైతే దాని నుంచి మళ్ళీపోతాడు. అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 24వ వచనంలో ఈ సంగతి ఉందండి. ఒకసారి చదివేయండి, మనం ఈ పాఠాన్ని క్లోజ్ చేసుకుందాం.
అపోస్తుల కార్యాలు 24:24. కొన్ని దినములైన తరువాత ఆ, ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి ఉమ్, పౌలును పిలిపించి ఉమ్. క్రీస్తుయేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. ఆయన ఒక గవర్నర్, అపోజిట్ పౌలు బంధింపబడిన ఖైదీ. ఈ ఖైదీ ఏం చెప్తున్నాడో విందాం అని అంటే ఏదో దేవుని వాక్యం చెప్తున్నాడు. అయితే దానివల్ల ఏదైనా లాభం దొరుకుతుంది అనుకొని వచ్చాడు తప్ప వాక్యాన్ని వాక్యంగా స్వీకరించలేదండి. అంటే మన ఉద్దేశంతో వాక్యాన్ని స్వీకరించకూడదు. వాక్యం దేవుడు చెప్పే విషయాన్ని యథార్థంగా దాన్ని అంగీకరించాలి. ఆ చెప్పేటప్పుడు పౌలు ఏం చెప్పాడు? అప్పుడు అతడు నీతిని గురించి చెప్పాడు. రమేష్ గారు, నీతిగా ఉండాలని వాక్యం చెప్తున్నప్పుడు మనం నీతిగా లేవనిపించింది అనుకోండి, మార్చుకోవాలనుకుంటే సెటరేట్ అవుతాం. లేకపోతే అంటే నీతిగా నడవాలని అని చెప్పేటప్పుడు అవినీతి పరుడికి ఎలాగుంటుందండి అది? ఇక్కడ కూర్చోలేరండి. వ్యసనాలు ఉన్నోడికి ప్రతిసారి వ్యసనం గురించి మాట్లాడితే ఇక్కడ కూర్చోలేరండి. ఆడు భయం వేస్తుందండి. తర్వాత నీతిని గురించి ఆశా నిగ్రహం ఉండొద్దు అని ఉన్నదే ఆడు గవర్నరు, బుర్ర నిండా డబ్బు పిచ్చి ఉంది, ఆశా నిగ్రహం ఉండకూడదని వాక్యం బోధిస్తుంది. ఎలా సెట్ అవుతుంది ఇక్కడ? ఆయన సెట్ అవ్వలేకపోయాడండి వాక్యానికి. తర్వాత రాబో తీర్పుని గురించి బోధించాడంట పౌలు. ఇంకా దాని గురించి మాట్లాడితే ఎవరికైనా సరే భయం వేస్తుంది. అప్పుడు బాబు చాలు, ఇప్పుడు నువ్వేం చెప్పొద్దు ఏమన్నాడండి? ఇప్పుడు చాలులే, ఈ సబ్జెక్టులు నేను తట్టుకోలేను, తర్వాత చూసుకుందాం, ఇంకోసారి చూసుకుందాం అని మరి ఇంకెప్పుడు వినలేదండి. అంటే వాక్యం ఒక వ్యక్తిలో భయం కూడా పుట్టిస్తుంది. ఆ భయం చేత మార్పు చెందితే ఓకే, లేకపోతే ఆ వ్యక్తి దేవునికి దూరం అయిపోతాడు. అంటే దయచేసి కేవలం నిమిత్త మాత్రులుగా లేకపోతే సాంప్రదాయాన్ని అనుసరించి ఆచారాన్ని అనుసరించి ఇక్కడికి వచ్చి కూర్చోవద్దు. వాక్యం మనలో ఫలించేటట్టుగా వినువారు ఏమని అంటే ఎలా ఎదురు చూడాలండి? మీ విశ్వాసాన్ని వృద్ధి చేసేది వాక్యం అండి, మిమ్మల్ని నడిపించేది వాక్యం అండి, మీ వాగ్దానాలకు ఆధారం వాక్యం అండి. సో నన్ను డెవలప్ చేసేది వాక్యం అని వినేవారు దాన్ని వ్యక్తికి ఫేవర్గా మారద్దు. ఇక్కడ వాక్యం చెప్పే చాలా చాలా సందర్భాలు ఏం జరుగుతుందంటే వ్యక్తికి ఫేవర్గా మారుతామండి. వ్యక్తికి ఫేవర్గా మారొద్దండి, వాక్యానికి ఫ్యాన్ అవ్వండి. మనిషిని బట్టి కాదు. ఈరోజు ఈ ముక్కు కళ్ళు ముఖం చూడాల్సిన అవసరం లేదు. అది దేవుని వాక్యంగా ఆయన ఒక సాధనంగా వాడబడుతున్నాడు తప్ప అది దేవుని వాక్యం అని స్వీకరిస్తే ఆ వ్యక్తికి ఫేవర్ అవ్వండి, ఆ వ్యక్తికి ఫ్యాన్ అవ్వండి. మనం వాక్యాన్ని ఫేవర్గా చేసుకొని వాక్యానికి ఫ్యాన్ అవుతామండి. అది వినేవాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. ఇది నా గురించి చెప్పేస్తున్నాడు అని అనుకోకూడదు. దేవుడు నా గురించి చెప్పబడుతున్న ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం అని మనం స్వీకరించాలని. అది వినేవారు చేయాల్సిన, చెప్పేవారు కూడా జాగ్రత్త చూసుకోవాలండి. ఏది చెప్తే వాళ్ళు వింటారని ఇక్కడ కూర్చొని ఇక్కడ నిలబడి చెప్పకూడదండి. ఎంతో శ్రమని సమయాన్ని వెచ్చించి వచ్చి కూర్చున్న తర్వాత నీకు ఇష్టమైన సోదంతా చెప్పకూడదండి. వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రిపేర్ అవ్వండి. సోది చెప్తే మనుషులు రారు, కొద్దిసేపు ఎంటర్టైన్ చేయగలవు నీ చరిష్మాన్ని బట్టి, అంతే తప్ప వాక్యం ఉంటేనే సత్యమునకు స్తంభము. సంఘం ఓపెన్ చేసి చూపించాల్సింది దేనికి స్తంభం అండి? ఈ స్తంభం దేన్ని డెవలప్ దేన్ని చూపించాలండి ప్రపంచానికి? సత్యం అంటే వాక్యానికి స్తంభం ఏంటంటే సంఘం అని అన్నాడండి. వాక్యాన్ని చూపిస్తేనే మనుషులు ఆకర్షించబడతారు. వాక్యం లేకపోతే ఏదేదో కాదు. ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి చూడండి. ప్రసంగ శాస్త్రం తీసి ఓ పాఠం చెప్తున్నావు అంటే ఏం సబ్జెక్ట్ చెప్తున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు, ఏ ఉదాహరణలు మాట్లాడుతున్నావు. ఈరోజు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనిషి నేనేం నేర్చుకున్నానో ఆయనకు గుర్తుండేటట్టుగా, అంటే నేను ఇరువురికి చెప్తున్నానండి. వాక్యం స్వీకరించేవాళ్ళు ఫేవరిజాన్ని బట్టి స్వీకరించొద్దు. వాక్యం చెప్పేవారు అది దేవుని వాక్యం. ఆ వాక్యం చేత ఒక వ్యక్తి ఆదరింపబడాలి, ఆ వాక్యం చేత ఒక వ్యక్తి హెచ్చరింపబడాలి, ఆ వాక్యం చేత ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని వృద్ధి చేసుకునేటట్టుగా అలాగూ ఆ వాక్యం ఉపయోగపడాలని. కాబట్టి ఈరోజు
ప్రకటన గ్రంథంలో ఒక చిన్న పుస్తకం ఉంది, అందులో దేవుని మర్మం ఉంది. ఆ మర్మం ఏంటో రివీల్ చేయడానికి రాస్తుంటే రాయనివ్వకుండా ఆయన చేత తినిపించేశాడు. ఆ తినిపించింది నువ్వు ముందు దాన్ని అన్వయించుకొని దాన్ని తెలియజేయి. అంటే మనం రెండు రకాలుగానండి. ఓ వ్యక్తి జీవితంలో లైఫ్ లేకపోతే వాక్యాన్ని ఎవరు స్వీకరించరు, ఇది వాస్తవం. చెప్పేవాని మీద మనకి గురి లేకుండా ఆయన ఎంత గొప్ప జ్ఞాని అయినా గొప్ప ప్రసంగం అయినా సరే అది ఒకరి హృదయంలో నాటబడదు. ఆడు జీవితం లేనివాడి దగ్గర ఉండొద్దులేండి. ఎవరైనా జీవితం లేకుండా వాక్యం చెప్తే అతని దగ్గర మనం ఉండాల్సిన అవసరం లేదండి, అక్కర్లేదు. ఎందుకంటే అది ఎంత జ్ఞాని అయినా ఉపయోగపడదు. రెండు, నీ దగ్గర జీవితం ఉంది, మంచోడివే, కానీ నువ్వు వాక్యాన్ని సరిగ్గా సిద్ధపడట్లే, వాక్యాన్ని సరిగ్గా నేర్పుగా చెప్పట్లే, అప్పుడు కూడా నువ్వు రాణించలేవంట. నువ్వు మంచోడివే, కానీ నువ్వు వాక్యం సరిగ్గా ఆహారం పెట్టలేకపోతే మనుషులు నిలబడలేరు. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకొని చెప్పేవారు వినేవారు ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మాత్రం ఆ వాక్యం లేకపోతే మాత్రం ఒక వ్యక్తి, ఆ వాక్యం లేకపోతే నీ జీవితానికి ఇందాక మనం వెలుగు అని చదువుకున్నాం, ఆపోజిట్ చేసి చూడండి. వాక్యం లేకపోతే మనిషి బ్రతుకు చీకటే. వాక్యం లేకపోతే మీరే చెప్పండి, నా బాధల్లో నిన్ను ఆదరిస్తుంది. వాక్యం లేకపోతే మనం ఎంతోమందితో అసలు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదండి. వాళ్ళు మనకు చేసిన ద్రోహానికి, వాళ్ళు మనకు చేసిన నష్టానికి, అన్యాయానికి అసలు ఆ వ్యక్తి మొహం చూడాల్సిన అవసరం లేదండి. ఏది నిన్ను అటువైపు తిప్పుతుంది, మళ్ళా ఏది నిన్ను క్షమించేటట్టుగా చేస్తుంది, ఏది నిన్ను దిద్దుకునేటట్టుగా చేస్తుంది వాక్యం అండి. కాబట్టి వాక్యం లేకపోతే ఓ వ్యక్తి ఆదరింపబడడో అంటే నేను రివర్స్లో మాట్లాడుతున్నాను. వాక్యం లేకపోతే అతను బ్రతుకు చీకటే. ఆ వాక్యం లేకపోతే ఓ వ్యక్తికి భయం పుట్టదో, ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. వాక్యం లేని జనులు నోవహు కాలపు ప్రజలు. వాక్యం లేని జనులు న్యాయాధిపతి కాలంలో, ఎందుకంటే న్యాయాధిపతి ఉన్నంత వరకు నీతిగా ఉన్నారు. న్యాయాధిపతి నీతిలో నడిపిస్తాడని. ఆ న్యాయాధిపతి వెళ్ళగానే మళ్ళీ ఎందుకు పాపం చేయడానికి తిరిగారని జనులు వెచ్చలవిడిగా తిరుగుతారు. మళ్ళా దేవుడు న్యాయాధిపతిని ఎందుకు పుట్టించాడు అని అంటే నడిపించేదానికి. నడిపించబడకపోతే ఓ వ్యక్తి ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. కాబట్టి వాక్యం లేని బ్రతుకులు ఎండిపోయిన ఎడారిలాగా ఉంటాయి, ఎండిపోయిన చెట్టులాగా ఉంటాయి. వాక్యం ఉన్న బ్రతుకులు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే వృక్షాలుగా ఉంటాయి. అలాగూ మన జీవితాలు ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి సంఘానికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను.